హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా మరి. ఇక్కడ చూస్తున్నట్టయితే మేమైతే ఈరోజైతే పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకొక మొక్కు ఉండే అంట్లా అని చెప్పి అయితే ఈరోజు తీరుస్తామని చెప్పేసి అయితే వచ్చినాం అన్నట్టు. నియర్ బై అయితే ఈ పోచమ్మ తల్లి అయితే ఉంటుంది ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ దగ్గర. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పోతలింగన్న అంటే మీకు తెలిసే కదా, ఇక్కడైతే శ్రీ శ్రీ గాలి పోచమ్మ దేవాలయం అన్నమాట. పోతలింగన్న అంటే ఎవరు, ఆపోజిట్ పోచమ్మకి ఎదురుగా ఉండేది పోతలింగన్న అని అయితే అంటారు. అక్కడ చూపించాను ఇందాక. అసలు బాగుంది. నేను లోపల ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి పోచమ్మ తల్లి దగ్గరికి. ఎప్పుడైనా మేము అటు సహారా సైడ్ అయితే వెళ్ళే వాళ్ళము, ఈసారి అయితే ఇక్కడికే వచ్చినాం. ఇక్కడ నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే అన్నీ అయితే తీసి పెడదామని చెప్పేసి అయితే తీస్తున్నాను. వచ్చేటప్పుడే ఇంకా షాప్లో అయితే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పప్పు పలారం కూడా తీసుకొచ్చిన. ఇంకా వాటితో పాటు ఇంటి దగ్గర నుంచి అయితే బియ్యం అండ్ అది ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చిన. ఈ ఊర్లో అయితే వరప్రసాదమా ఏదో చేస్తారు, అంటే వరదపాశం అని చెప్పేసి అయితే చేస్తారు అన్నట్టు ఊర్లలో అయితే. అంటే వరదపాశం అనేది అయితే ఊర్లో ఎట్లుంటుందంటే ఊర్లో అందరు కలిపి వాడకట్టు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కలిపి ఇంటింటికి కొన్ని బియ్యం అయితే ఇస్తారన్నట్టు. ఇంకా వాటన్నిటిని కలిపి అయితే మా ఊర్లో వాళ్ళు ఫస్ట్ అయితే వడ్ల కమ్మరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇవన్నీ కలిపేసి ఊరందరి తీసుకెళ్ళి ప్రసాదం వరదపాశంగా పోస్తారు. వాళ్ళు వెళ్ళి మొక్కిన తర్వాతే మిగతా ఊరు వాళ్ళందరూ అయితే మొక్కుతారు అన్నట్టు. మా కన్నైతే అట్లానే ఉంటుంది. మరి మీ ఊర్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా ఏమో తెలియదు, అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అయితే తెలుసు, అక్కడ కూడా అలానే చేసేవాళ్ళు. కానీ ఇక్కడైతే వచ్చిన నుంచి అయితే ఎప్పుడు చూడలే నేను. ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వెళ్తారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకా సిటీ కదా, ఇంకా మనకి తెలిసినవి అయితే చేయాల్సిందే కదా, తప్పదు అని చెప్పేసి అయితే నేనైతే మొక్కుకున్నా. అంటే ఇంకా పిల్లలకి హెల్త్ అస్సలు బాగుండట్లేదు, దగ్గు జలుబు ఇవే అవుతున్నాయి ఎప్పుడు మళ్ళీ. అండ్ మొన్న మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి. అండ్ మా చిన్నోడికి ఫుల్ ఫీవర్ వస్తుంది, నైట్ టైమే ఫీవర్ వస్తుంది, డే అంతా బాగానే ఉంటుండు. అదే అర్థం కాలేదు. ఈ ఒక్కరోజుకి అయితే కొంచెం సెట్ అయ్యిండు, బాగానే ఉన్నాడు. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ వచ్చింది. అట్లనే వస్తుందని చెప్పేసి మనకు చేసుకోవాల్సిన దేవుళ్ళకైతే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము పోచమ్మ తల్లికి చేస్తాం ఎప్పుడైనా, చేసిన తర్వాత మిగతా దేవుళ్ళన్నిటికీ చేస్తాం. ఇక్కడైతే నేను తెచ్చినవి అయితే అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను అనమాట. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోవాలి ఇది అన్నట్టు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పప్పు పలారం అయితే పంచుదామని అయితే అనుకున్నాను. ఇక్కడైతే ఇంకెవరు తెలియదు కాబట్టి ఎవరికైతే పెట్టలేదు. మా చిన్నోడు గంట కొడతా అని చెప్పేసి ఒక్కటే అంటుండు, అందుకే మా బావ అయితే కొట్టించింది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఉంటుంది ఇలాగా మెయిన్ రోడ్డు. ఈ రోడ్డుకి బండ్ల కూడా వెళ్ళే రోడ్డు అనమాట. రోడ్డుకి ఆపోజిట్లోనే ఇలాగా ఉంటుంది పోచమ్మ తల్లి దేవాలయం. బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ అవ్వండి. ఇక వచ్చేటప్పుడు అయితే కోడి కూడా తీసుకొద్దామని చెప్పిన మా బావకి. మా బావ అయితే ఎందుకు వద్దులే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఊర్లో అయితే మేము కోడితో పట్టుకొని వెళ్ళేసి అయితే కట్ చేస్తాం అన్నట్టు. అంటే మేమే ఇంట్లోనే తల తప్పిస్తారు అన్నట్టు. తల తప్పించిన తర్వాత ఇంటి దగ్గర ఎవరైనా చాకలోళ్ళు అలాగే ఎవరైనా ఉంటే కనుక వచ్చి అయితే కట్ చేసి ఇస్తారన్నట్టు. ఇంకా అట్లాంటి అయితే ఇక్కడ ఏమి ఉండదు కదా, డైరెక్ట్ తీసుకెళ్ళి కూడా అట్లా కూడా కట్ చేసుకోవచ్చు అని అన్నారు. కాకపోతే మేమైతే ఇక షాప్ దగ్గరికి వచ్చి ఇంకెదురైతే మొక్కేసినాం అన్నట్టు. ఎదురు పోషమ్మ తల్లికి మొక్కి అక్కడ మొక్కి అతనికి ఇస్తే అతనైతే కట్ చేసి ఇచ్చిండు. ఇంకా మా బావ అయితే ఇంటికైతే తీసుకొచ్చింది చికెన్. ఇంకా దగ్గరే ఉంటుంది అట్లా అని చెప్పి అయితే నేను ఇంటికి వెళ్ళిపోయిన ముందే మా బావ అయితే ఇక మళ్ళీ తీసుకొచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా, చికెన్ కర్రీ. మరి మీరేం చేసుకున్నారు సండే అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి నాకు తప్పకుండా. చికెన్ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ టైం కావచ్చు కదా నేను వీడియో పెట్టేది, ఎప్పుడైనా అయిపోయాక పెట్టేదాన్ని. ఈసారి అయితే వీడియో తీస్తూ అయితే పెడుతున్నా, ఎందుకంటే ఇక మన చేతిలోనే ఫోన్ ఉంది కదా, తీద్దాం ఇది కూడా కొంచెం మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే దేవతకి కోసిన
చికెన్ కర్రీలు కానీ మటన్ కానీ బాగుంటాయి దేవుడి దగ్గరవి. బయట చేసుకొని తిన్నా కూడా ఇంకా టేస్ట్ మస్తు ఉంటుంది. మేము మొన్న యాదగిరి గుట్ట వెళ్ళాం కదా, ఇక అక్కడ కూడా బయటనే చేసుకొని తిన్నాం కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి మీద చాలా బాగుంది. దేవుడి కర్రీ ఏదైనా అది ఎందుకో కానీ టేస్ట్ ఎక్కువ వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేయండి. నాకైతే అనిపించింది. మా సైడ్ కూడా చాలామంది అంటారు దేవుడి దగ్గర కూరలు ఏవైనా బాగుంటాయి అని చెప్పేసి. ఫైనల్లీ అయితే ఇంకా అయిపోయింది. మా బావ అయితే ఇక బయటికి వెళ్ళి ఉండే ఇంక అట్లా అని చెప్పి అయితే పాప నేనైతే వేసుకొని అయితే తింటున్నాం అనమాట. ఇక్కడ ఆనియన్స్ దాంతోపాటు అయితే లెమన్ అనమాట. అవి ఉండాలి, బాగుంటుంది. ఇక్కడైతే అయిపోయింది, తింటున్నాం. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.